మరి సమైకాంధ్రాకి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైకాంధ్ర కావాలని కోరుకున్నాడో అదే జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ పిలిపించుకొని అతనికి సన్మానం కూడా చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికీ కూడా కేటీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన బెంగళూరులో ఒక ఫంక్షన్లో కూడా కలిశారు. అంటే మరి వాళ్ళు చేయొచ్చా రాజకీయాలు? రాజకీయం ఏముందండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తే శాల్వా కప్పితే తప్పేముంది అందులో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లే శాల్వాలు. డెఫినెట్గా ఆంధ్ర తెలంగాణ యాజ్ చీఫ్ మినిస్టర్స్ కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేస్తాను చెప్పలే కదా, వైఎస్ఆర్సీపీ వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పలే కదా. ఇప్పుడు ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నేను ఇక్కడ పోటీ చేస్తాను, చేయి బాబు నువ్వు పోటీ అయ్యి, కానీ ఎందుకు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నావు? నిన్ను ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఆపిరు నిన్ను? నువ్వు తెలంగాణ గద్దరాన్న గురించి మాట్లాడినది కదా మాకు కోపం వచ్చింది. ఎందుకు మాట్లాడాలి? నువ్వు కారు ఇచ్చినావట, మరి ఎన్ని పాటలు కొట్టేసినావా బాబు నువ్వు? ఎన్ని ఫోక్ సాంగ్ కొట్టేసినావు? మేము అడిగినావా ఎప్పుడన్నా? వంగపండు అక్కడ ప్రసాద్ గారిది కానీ గద్దరానే కానీ ఎన్ని ఫోక్ సాంగ్స్ కొట్టే సినిమాలలో పెట్టుకున్నారు, అడిగినామా? నువ్వు ఎట్లా అవమానం చేస్తావు అట్లా? ఇంకో పక్క ఆయన మన ప్రొఫెసర్ నాగేశ్వరని అవమానం చేస్తాడు, ఇంకో పక్క మన పాశం యాదగిరిని అవమానం చేస్తారు. అంటే తెలంగాణ ఇంటలెక్చువల్స్ మీద దాడి చేస్తారు, తెలంగాణ ఉద్యమం మీద దాడి చేస్తారు, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తావు, మళ్ళీ నువ్వు వచ్చి పోటీ చేస్తా అంటావు. అంత దిమాగ్ లేని వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ తెలంగాణలో. డెఫినెట్గా మా ఫైట్, మా బిడ్డలు చచ్చిపోయిన 1200 మంది, మా బాధ కదా. ఏం టైంపాస్ చేయలే కదా మేము. ఎంత ఉద్యమం చేసినాం, 60 ఏళ్ళ నుంచి కదా చేస్తున్నాం ఉద్యమం. ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. ఆ మొత్తం ఉద్యమాన్ని నువ్వు అవమానం చేస్తాం, రాజకీయం చేస్తామంటే ఎట్లా ఊరుకుంటాం? సస్తే కూడా ఊరుకో. ఇప్పుడు తెలంగాణను అవమానిస్తూ ఉన్నారు ఆంధ్ర నాయకులు అని చెప్పి అంటున్న కవిత, ఆంధ్రాను కూడా కవిత అవమానిస్తూ ఉంది. పడవలలో తిరగాలి మీరు, ఫస్ట్ ఆడ కట్టుకోండి, అక్కడ చూసుకోండి, అక్కడ జాగ్రత్త చూసుకోండి అని చెప్తా ఉంటే, ఇప్పుడు మొన్న జరిగిన వర్షానికి హైదరాబాద్లో నీళ్లు మొత్తం నిలిస్తే గచ్చిబౌలి ఈ ప్రాంతంలో, హైటెక్ సిటీ ప్రాంతంలో దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఇట్లా ఉంది మీ 10 ఏళ్ల పాలన, అప్పుడు మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు అనేటువంటి ట్రోల్ జరుగుతూ ఉంది. నేనేమంటున్నా బ్రదర్, 400 ఏళ్ళ హైదరాబాద్కు ఆ కొత్తగా ఏం లేని గ్రాఫిక్ అమరావతి కంపారిజన్ ఏముంది చెప్పు? 12 ఏళ్ళు అయింది, 80,000 ఎకరాలు ఎందుకో నాకు తెలియదు, 80,000 ఎకరాలు అక్వైర్ చేసి రాజధాని కడతామంటారు. దానికి ఇంకా కేంద్రం 15,000 కోట్లు ఏమో ఇచ్చింది. ఆ ఇచ్చిన డబ్బులను ఎడబోయినాయి, ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టిరు అన్నది నేను క్వశ్చన్ చేసిన. ఎందుకు అడిగినా అది కూడా ఎప్పుడు మాట్లాడలే. వీళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఎందుకు రానియరు హైదరాబాద్ అని అంటే, ఎందుకు రానియరు? ఆల్రెడీ ఇక్కడ ఉండుకుంటే అట్లా ఎందుకు మాట్లాడాలి? రెచ్చగొట్టే విధానాలు చేస్తారు. 2, హైదరాబాద్ కాదు, చెన్నై కాదు, ముంబై కాదు, ఢిల్లీ కాదు, ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్యాపిటల్ సిటీ కూడా చిన్న వాన వచ్చినా మునుగుతుంది. ఎందుకు మునుగుతుంది? కబ్జాలు ఒక కారణం అయితే, అప్పుడెప్పుడో వేసుకున్నటువంటి పాత సివరేజ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అప్డేట్ చేసుకోకపోవడం ఇంకో కారణం. ఈ అంశం మీద పదే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తూ వచ్చినాం. ఎవరు విదేశాల వాళ్ళు వచ్చినా ఇలా హైదరాబాద్లో డైరెక్ట్గా దిగుతూ ఉన్నారు, బెంగళూరులో డైరెక్ట్గా దిగుతూ ఉన్నారు. సో ఆల్ స్టేట్ క్యాపిటల్ సిటీస్ షుడ్ బి డైరెక్ట్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేయాలి, మనకు ప్రతి క్యాపిటల్ సిటీకి ఫండ్ చేయాలి. చేయనంత కాలం వర్షం వస్తే డెఫినెట్గా ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. వెదర్ దే యాక్సెప్ట్ ఆర్ నాట్, ఇక్కడ కేసీఆర్ గారు అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంత సెంటిమెంట్ రెచ్చగొడితే, తెలంగాణ ఆంధ్ర విభేదం ఎంత ఎక్కువగా ఇంకా రగులుతూ ఉంటే అంత పాజిటివ్ అయిపోద్ది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కాచుకొని కూస్తుంది అని చెప్పని ఒక మాట మాట్లాడుతున్నారు, చర్చ జరుగుతుంది. సో నిజంగానే కేసీఆర్ గారు అంత ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ గురించి నాకు తెలియదండి, మేమైతే చూసుకుంటూ ఊరుకోము. డెఫినెట్గా వాళ్ళు ఎంత షార్ప్గా మాట్లాడితే అంత గ్రౌండ్ ఎక్కువనే అంటాం తప్పితే ఊరుకోము. ఎందుకంటే రావచ్చు, పోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కలిసి ఉన్నాం కదా ప్రజలం. 12 ఏళ్లలో ఎక్కడన్నా ఒక్కసారి తెలంగాణ వాళ్ళం ఇబ్బంది పెట్టినామా? ఎవరినన్నా హ్యాపీగా వెల్కమ్ చేసినాం కదా. ఎక్కడెక్కడ ఉన్న అమెరికా ఉన్న ఆఫ్రికా ఉన్న రారానైనా ఇండస్ట్రీ పెట్టుకోమంటున్నాం. ఆంధ్ర వాళ్ళు కూడా పెట్టుకోండి కదా, మా పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి కదా. ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంది? నువ్వు పొలిటికల్గా ఇంటర్ఫియర్ అయితే మాత్రం కుదరదు. సింపుల్. అక్కడ పాలిటిక్స్ చేసుకోండి, ఇక్కడ బిజినెస్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కవిత గారు, టీఆర్ఎస్ భవిష్యత్తు ఏం కనిపిస్తుంది? మీరు చేపట్టిన జనం బాట కార్యక్రమాలకి పెద్దగా జనం కనపడటం లేదు. ఏ పెద్ద నాయకుడు కూడా మీ పార్టీలో చేరలేదు ఇప్పటిదాకా. ఏం ఫ్యూచర్ ఎట్లా కనిపిస్తుంది మీకు? యాజ్ ఐ సెడ్, నేను జనం దగ్గరికి, వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్ళినా అండి. నేను వెళ్ళి ఆ మాట్లాడినటువంటి సమస్యలలో దాదాపు ఒక 20-25 సమస్యలు ప్రభుత్వం స్పందించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న మా పార్టీ పెట్టినాక వితిన్ 1 వీక్ మేము పోయి ఒక పెద్ద సభ పెట్టి మహబూబ్ నగర్లో పాలమూరు రంగారెడ్డి సంగతి ఏంది, మీరు చేస్తారా చేయరా, డెడ్లైన్ ఇచ్చి దసరా తెల్లారి నుంచి పాదయాత్ర చేస్తానగానే ముఖ్యమంత్రి గారు వెళ్ళి 2 రోజులు మహబూబ్ నగర్లో ఉండి రివ్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ ప్రతిపక్షాలు సాధించే విజయాలు ఏముంటాయి ప్రజాస్వామ్యంలో? 1. 2, మాది కొత్త పార్టీ, 40-50 రోజులు ఉడగాలి ఇంకా పెట్టి. ఇప్పటికే పెద్ద నాయకులు రావాలి, ప్రజలంతా రావాలి అంటే ఎందుకు వస్తారండి? మ్యాజిక్ కాదు కదా. మేమేందో తెలవాలి, మమ్మల్ని నమ్మాలి, మా ఇష్యూ ఏందో చూడాలి. దానికి సంబంధించి మేము ఇలా జెండా పండుగ కార్యక్రమాలు చేసినాం. 20వ తారీఖు అయితే అది అయిపోతుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో జెండాలు ఎగిరిన తర్వాత, మా జిల్లాలలో ఆఫీసులు పెట్టుకున్న తర్వాత మేము ఒక వ్యవస్థగా నిలబడతామనే విశ్వాసం వచ్చినాకనే ప్రజలు వస్తారు. నాకున్న 20 years ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో నువ్వు సిన్సియర్గా ఉండి, సీరియస్గా ఉండి ఒక మంచి పార్టీ స్ట్రక్చర్, కార్యకర్తలను బిల్డ్ చేసుకుంటే
ప్రజలు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. ఆ ప్రయత్నంలో నేనున్నా. వీఆర్ బిల్డింగ్ బ్రిక్ బై బ్రిక్ కడతాం కదా, అంత ఇమీడియట్గా తెల్లారికల్లా మెజిషియన్ లాగా అవ్వడానికి ఏముండదు. డెఫినెట్గా కష్టపడాలి, కష్టపడతాను. అల్టిమేట్గా ఈ కష్టం పార్టీ నిర్మాణంలో ప్రజల కోసమే జరుగుతుంది. కవిత గారు, ఎందుకు మీ మీటింగ్లకు జనం రావడం లేదని చాలా వీడియోస్లో కనిపిస్తుంది. ఏమవుతుందండి ఇప్పుడు కన్విన్స్ కావడం లేదా? నేనేమంటున్నా అంటే మా ఫార్మాట్ అది కాదు. జనం బాట ఫార్మాట్ పబ్లిక్ని మొబిలైజ్ చేసే ఫార్మాట్ కాదు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాలి. అది కూడా జాగృతిలో ఉన్నప్పుడే చేసాం మేము. అది ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఈ మొన్న పాలమూరు రంగారెడ్డిలో ఫార్మాట్ మార్చి పెద్ద మీటింగ్ పెట్టాము, చాలా మంది జనం వచ్చారు, అక్కడ మీరు కూడా చూసారు. సో జనం మొబిలైజ్ చేసే మీటింగ్స్ ఒకటి ఉంటాయి, ఎక్కడైతే జన బలం చూపించాలో అది వేరే ఉంటుంది. సమస్య మీద మాత్రమే మాట్లాడడానికి ఓన్లీ ఆ గ్రామస్తులకి అక్కడికి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో షో ఆఫ్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదండి ఎన్నికలలో. ఎక్కడ పోతే అక్కడ జనాలు వచ్చారు కదా, అధికారం రాలేదు కదా. సో జనాలు వస్తే అధికారం వస్తుందని కాదు, సినిమా యాక్టర్లు వచ్చి సభలు పెడితే కూడా జనాలు వస్తారు, అందరికీ అధికారం రాదు కదా. సో అల్టిమేట్గా సిన్సియర్గా సీరియస్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నాను, పొలిటికల్ ఫార్మాట్ మార్చాలనుకుంటున్నాం, సొసైటీలో ఉన్నటువంటి అందరిని ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం. మంచి స్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, ఒక డిఫరెంట్ పాలిటిక్స్ని చూపిస్తాం తెలంగాణ. కవిత గారు, ఆంధ్ర పాలకులకు సంబంధించి లేకపోతే విగ్రహాలు పార్సల్ చేస్తామని ఇటీవల స్టేట్మెంట్ పాస్ చేశారు. సో అఫ్ కోర్స్ మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీరు అన్నా కూడా ఖమ్మంలో ఒక పెద్ద విగ్రహం, సుమారుగా నాకు తెలిసి 80-90 అడుగుల విగ్రహం అయి ఉంటుంది, ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా వెళ్ళింది కేటీఆర్ గారు. సో తెలంగాణలో గత 10 ఏళ్లలో ఎన్టీఆర్ గారి తండ్రి చనిపోతే, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తండ్రి చనిపోతే కేసీఆర్ ప్రత్యక్షంగా వెళ్ళి ఆయనకి నివాళులర్పించడం కానీ, తర్వాత ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం, తర్వాత కృష్ణ గారి ఇంటికి వెళ్ళడం. కానీ కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న చనిపోతే కేసీఆర్ గారు బయటికి రాలేదు. గతంలో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఒక్క విగ్రహాన్ని అఫీషియల్గా అమరుల స్తూపం ఇనాగ్రేట్ చేయలేదు. ఇప్పుడు మీరు ఆంధ్ర విగ్రహాలు పార్సల్ చేస్తామంటున్నారు. మీరు పోరాడాల్సింది కేవలం కాంగ్రెస్ పార్టీతో, బీఆర్ఎస్ పార్టీతో కూడా. సో దాన్ని సమర్థిస్తున్నారా? ఇప్పుడు రేపటి రోజున నిజంగానే మళ్ళీ వాళ్ళతో పోరాడతారా? నేను ముగ్గురితో ఫైట్ చేయాలబ్బా, డాడీతోని, మోడీతోని, రేవంత్ రెడ్డి గారితో, అందరితో ఫైట్ చేయాలి, అందరితో చేస్తా కూడా. నేను పాయింట్ ఏంటంటే ఇక్కడ మానవ సంబంధాలు వేరు, రాజకీయ అంశాలు వేరు. మానవీయ కోణంలో ఒక హరికృష్ణ గారు చనిపోయినా, కృష్ణ గారు చనిపోయినా వెళ్ళి పరామర్శించడం అన్నది తప్పేం కాదు. అవి మానవత్వం బేస్డ్గా ఉంటాయి. ఎప్పుడైతే విగ్రహాలు పెట్టి వాటి చుట్టూ రాజకీయాలు వెళ్తారో వాటిని వ్యతిరేకిస్తాం. అది ఇప్పుడు కాదు, మనం ఎప్పటి నుంచో వ్యతిరేకించాం. ఉద్యమకాలంలో కాశీ బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహానికి మసిపూసి మన నిరసన తెలియజేసినాం. సో విగ్రహాల చుట్టూ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడటంతో ఏమవుతుంది? మొన్న నల్గొండలో ఒక పాపులర్ నాయకుడు విగ్రహానికి అవమానం జరిగింది. ఎందుకు జరుగుతుంది? ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళతో జరుగుతుంది. ప్రజలను కలిసి ఉన్నాం కదా, 12 ఏళ్ళ నుంచి ఏం లేదు. వాళ్ళు రెచ్చగొడుతుంటే దాన్ని అడ్డుకట్ట వేయడానికి నేను కూడా చెప్పిన, ఎస్ మీరు అట్లా మాట్లాడితే మాత్రం మా ప్రతిస్పందన కూడా వేరే రకంగా ఉంటుందని చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, మనుషులుగా కలిసి ఉందాం, రాష్ట్రాలుగా విడిపోయినాం, రాజకీయాలు వేరు, మానవ సంబంధాలు వేరు అనే డిగ్నిటీ ఆంధ్ర పొలిటీషియన్స్ మెయింటైన్ చేస్తే మేము అంతకన్నా ఎక్కువ డిగ్నిఫైడ్గా ఉంటాం. వాళ్ళు వచ్చి పాలిటిక్స్ చేయాలనుకుంటే మాత్రం అంతకన్నా ఎక్కువ పరుషంగా మేము కూడా మాట్లాడాం. మీరు మోడీ డాడీతో కొట్లాడాలి, రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు. గతంలో మీరు బయటకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేద్దామని అనుకుంటున్నారు అని మాట్లాడి, ఇప్పటికీ ఆ విలీనం అనే సందర్భించి దానికి సంబంధించి అదే ఉందా, లేదంటే ఇంకేమన్నా అవగాహన ఒప్పందం జరుగుతుందా అనేది మీకు ఏమైనా సమాచారం ఉందా? బీఆర్ఎస్ను బీజేపీ నాకు ఇంటర్నల్ సమాచారం ఇప్పుడు లేదు, ఎందుకంటే చాలా రోజులు నేను మాట్లాడట్లేదు. కాకపోతే మామూలుగా పాలిటిక్స్ అబ్జర్వ్ చేసేటటువంటి పర్సన్గా చెప్పాలంటే చాలా కోఆర్డినేషన్తో బీఆర్ఎస్ బీజేపీ పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఎంపీ రఘునందన్ రావు గారు డైరెక్ట్గా మైపాల్ రెడ్డి గారి కారులో కూర్చొని అక్కడికి వెళ్ళి వారికి ఓటేసి వచ్చి గెలిపించడం, ఏమన్నా అంటే మా పార్టీ చెప్పింది కాబట్టి అని. నారాయణపేట లాంటి ప్లేస్లో అక్కడ కూడా డైరెక్ట్గా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోవడం, అంటే లోకల్ బాడీలో చాలా రకాల అండర్స్టాండింగ్స్లో కూడా క్లారిటీగా అర్థమైంది వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అని చెప్పి. డైరెక్ట్గా అయితే నాకు తెలియదు, ఇంటర్నల్ సమాచారం అయితే నాకు. నెక్స్ట్ ఎన్నికలకు కూడా కలిసి పోటీ చేస్తారంటారా? అసెంబ్లీ కానీ పార్లమెంట్ కలిసి పోటీ అయిపోయినా కాంప్రమైజ్గా పోటీ చేస్తారని మాత్రం. ఎన్నికలకు ముందు కానీ తర్వాత కలిసే అవకాశం ఉందని మీకు? కాంప్రమైజ్ అయితే అవుతారు. ఎక్కడ అంటే నువ్వు ఇక్కడ ఈయనని పెట్టు, నేను అక్కడ ఇంకోగని పెడతా, ఆ టైప్లో కాంప్రమైజ్ అయితే అవుతారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ ఏ పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది తెలంగాణలో? నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ టీఆర్ఎస్ నంబర్ 1 ఉంటుంది మా పార్టీ, నంబర్ 2లో కాంగ్రెస్ ఉంటుందో బీఆర్ఎస్ ఉంటుందో వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. కానీ కాంగ్రెస్ బీజేపీ నుంచి ప్రధానంగా వచ్చే మీ మీద ఆరోపణ, ఎప్పుడైనా మళ్ళీ తండ్రి కూతురు కలిసిపోతారు, కవిత సీరియస్గా పార్టీ లేదు. వాళ్ళు అట్లా కోరుకుంటున్నారు పాపం మనం కలిసిపోవాలని. కాకపోతే నేను చెప్పిన కదండి, తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ ఉంటుంది. నేను చెయ్యని తప్పుకు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత, ఇంకా చాలా రకరకాల పర్సనల్ అటాక్స్ నా మీద చేసిన తర్వాత, ఒక ఆడబిడ్డ నన్ను చూడకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా
అన్ని రకాల లేయర్స్ని మర్చిపోయి అటాక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా మనసు ఇరిగిపోయిందండి. మళ్ళీ కేసీఆర్ గారితో పొలిటికల్గా కలిసే ప్రసక్తే లేదు. దాంట్లో వేరే అనుమానం అక్కర్లేదు. వేరే ఏ పార్టీతో కూడా కలిసి పోటీ చేయం, ఒంటరిగానే ఎన్నికలలో పోటీ చేస్తాం. ప్రజల దగ్గరికి పోతాం, ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తాం, మా ఎజెండా చెప్పుకుంటాం. వారి దయ ఉంటే అధికారంలో ఖచ్చితంగా వస్తాం. రాజకీయంగా కలవరు, కానీ ఒక కూతురుగా నాన్న దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా నియరెస్ట్ ఫ్యూచర్లో? ఇప్పుడు అట్లా రిలేషన్ లేదండి, ముందున్నంత మంచి రిలేషన్ లేదు. ఏమైనా సందర్భం వస్తే ఎప్పుడన్నా అది డిఫరెంట్ స్టోరీ. రాఖీ పండుగ కూడా వస్తుంది కదా కవిత గారు, మరి కేటీఆర్ గారికి రాఖీ కట్టబోతున్నారా? వర్చువల్ రాఖీ కడదాం. వర్చువల్ రాఖీ. రైట్. బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గత 10 ఏళ్ల పాటుగా చేసిన ప్రధానమైన ఫస్ట్ మాట ఏంటంటే కుటుంబ పాలన అని. నిజంగా కుటుంబ పాలన మీరు యాక్సెప్ట్ చేస్తారా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా? బీఆర్ఎస్లోనా? ఇవాళ మీరు ఒకటి గమనించాలండి, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రజల్లోంచి గెలిచి వచ్చారు, కేటీఆర్ గారు ప్రజల్లోంచి గెలిచి వచ్చారు, నేను కూడా ప్రజల్లోంచి గెలిచి వచ్చాను. అదే ప్రజలు నన్ను ఒకసారి ఓడిచ్చారు, ఒకసారి గెలిపించారు. అది కుటుంబ పాలన అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి గారు తప్పితే వాళ్ళ 6 మందో 7 మందో బ్రదర్స్లో ఎవరు కూడా జెడ్పీటీసీ కూడా గెలవలే. కానీ కొడంగల్ నియోజకవర్గం అఫీషియల్ అన్అఫీషియల్ అన్ని కార్యక్రమాలకు ఒక బ్రదర్ పోతారు. కామారెడ్డి నియోజకవర్గం అఫీషియల్ అన్అఫీషియల్ కార్యక్రమాలకు ఇంకో బ్రదర్ పోతారు. అందాల పోటీలు, ప్రభుత్వం డబ్బుతో ఖర్చు పెట్టినటువంటి అందాల పోటీలకు ఒక బ్రదర్ని గెస్ట్గా పిలుస్తారు. కలెక్టర్లకు ఫోన్లు వాళ్ళ కుటుంబ సభ్యులే చేస్తారు. బట్టి విక్రమార్క గారి, ఇక అందరి పేర్లు తీసుకుంటే బాగుండదేమో కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్గా ఫోన్లు చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు వాళ్ళందరూ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతారు. తుమ్మల నాగేశ్వరరావు గారు టోటల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది. కోమటిరెడ్డి గారి బ్రదర్స్ మీ వాళ్ళ సంగతి తెలుసు, వాళ్ళందరూ ఉన్నారు. సో ప్రజల్లో గెలిచి వచ్చినటువంటి వాళ్ళదేమో కుటుంబ పాలన అన్నాడు. ఇవాళ ప్రజల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ గెలవని వాళ్ళు కూడా ఫోన్లు వేసి 1000 కోట్ల ప్రభుత్వ భూములు అప్పనంగా మింగుతుంటే ఇది డెఫినెట్గా కుటుంబ పాలనే. ప్రభుత్వ భూములు అందుకే రక్షిస్తామని చెప్పినా మొన్ననే ఒక సిరీస్ స్టార్ట్ చేసినాం. ప్రభుత్వ భూములు ఏవైతే దోపిడీ చేస్తూ ఉన్నారో వాటిని ఎక్స్పోజ్ చేసే సిరీస్, అది కంటిన్యూ చేస్తాం. అందులో అందరికన్నా పెద్ద పాత్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులదే ఉన్నదనేటటువంటిది ఇదే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దాన్ని గట్టిగా ఎక్స్పోజ్ చేస్తాం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక స్టేట్మెంట్ చేశారు, ఆకాశం కింద ఏం చేయాలనో అన్నీ చేస్తాం, రాజకీయాలు పశ్చిమ బెంగాల్ ఎట్లా గెలిచినాం, అస్సాంలో ఎట్లా గెలిచినాం, వేరే రాష్ట్రం ఎట్లా గెలవాలో తెలుసు, నెక్స్ట్ తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తాం, కింద మీద వేస్తాం అంటున్నాం. అదే నేనేమంటున్నా అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదంటే అది చేస్తాము అని అంటున్నారు. కాకపోతే తెలంగాణకు రావాల్సినటువంటి ఏ ఒక్క వాటా రాకపోయినా ఈ అరవింద్ మాట్లాడాడు. కృష్ణా నీళ్లు అన్యాయం జరుగుతున్నా అరవింద్ మాట్లాడాడు. గోదావరి కావేరీ లింకేజ్ పదే చెప్తూ వస్తున్నాం మేము, అది పోలవరం నుండి కాదు, మన దగ్గర ఉన్నటువంటి తుపాకులగూడెం దగ్గర నుంచి జరిగితేనే తెలంగాణకు గోదావరి నీళ్ళలో వాటా వస్తుంది. చారిత్రక అన్యాయం జరుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ బీజేపీలో ఉన్న 8 మంది ఎంపీలు ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల కట్టకూడదు. మన ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక ఆయన తీసుకొని వాళ్ళు 200 టీఎంసీలు అంటున్నారు, కానీ మనం ఇంకా వాడుకుంటలేం గోదావరి వాటర్ అంతా. కాబట్టి ఆ విషయంలో బీజేపీ ఎంపీలు మాట్లాడాలి, ముఖ్యంగా అరవింద్ మాట్లాడాలి. తిమ్మిని బమ్మిని చేస్తాం, బమ్మిని తిమ్మి చేస్తాం అనుకుంటే ఇది బెంగాల్ కాదు, ఇది తెలంగాణ. ఖచ్చితంగా తిరగబడుతుంది. ఇక్కడ రక్షణ సేనగా మేము ఉన్నాం కాబట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూడా మేము రక్షిస్తాం. అరవింద్ మీద పోటీ చేసే అవకాశం కవిత ఉందా, లేదంటే ఇంకెక్కడి నుంచి పోటీ చేస్తా అనుకోదు టీఆర్ఎస్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్? ఇంకా చాలా టైం ఉంది కదా బ్రదర్, ఆలోచించలే ఇంకా దాని గురించి. ముందు పార్టీ నిర్మాణంలో ఉన్నాం, టైం వచ్చినప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న సమయంలో మీరు దోచుకున్న డబ్బులతోనే పార్టీ నడిపిస్తున్న విమర్శ ఒకటి ఉంది. ఇటీవల రఘునందన్ రావు కూడా మీ మీద అదే ఆరోపణ చేశారు. మీ పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. మీ సమాధానం ఏంటి? అంటే తనేమో మా పార్టీకి జనాలే వస్తలేరు అంటారు, మీరేమో మా పార్టీ దగ్గర పైసలు బాగున్నాయి. నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో నన్ను నా నిజామాబాద్ దాటి బయటకు ఒక్క దగ్గర కూడా వెళ్ళనియాలి. తీసుకునే ఎటువంటి నిర్ణయాల్లో నా పాత్ర లేదు. అది ఏ నిర్ణయమైనా కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడ నా పాత్ర లేదు. నేను చాలా పౌరుషం గల వ్యక్తినండి. నేను డే 1 నుంచి ఇప్పటి వరకు నాకున్న ఐటీ రిటర్న్స్ కానీ, నాకున్న ఆస్తులు కానీ, మీరు సోషల్ ఆడిట్ చేసుకున్నా నేను రెడీ, ఫైనాన్షియల్ ఆడిట్ చేసుకున్నా నేను రెడీ. ఒక 3 ఏళ్ళు ఈడీ, సిబిఐ మొత్తం దువ్వెన బట్టి చూసినారు నాకున్న ఆస్తులు కానీ ఏది కానీ. నేను అనేది ఏంటంటే నేను డిక్లేర్ చేసిన ఆస్తులు తప్పితే నా దగ్గర ఇంకొక పైసా కూడా ఎక్కువ లేదు. అది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి యూఎస్ నుండి ఉన్నప్పటి నుంచి కూడా మాకున్న ఆస్తులే, వాటినే కాపాడుకుంటూ వస్తాం. ఎవరో ఇచ్చేటటువంటి డబ్బులతో ఇంకేదో అవినీతి డబ్బుతో నేను రాజకీయం చేస్తున్నాను రఘునందన్ రావు గారు అంటున్నారు. మరి బీజేపీ పార్టీకి ఇవాళ దేశంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లా వచ్చినాయి? వాళ్ళు ఏం చేసిరని ఇస్తున్నారు ఈ వాళ్ళందరూ? అంటే ఎంత అవినీతికి పాల్పడుతుంది బీజేపీ? ముందు రఘునందన్ రావు అది మాట్లాడాలి, ఆ తర్వాత నా గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ.